పూర్తవుతాయి. కాబట్టి సాలిడ్స్ పెట్టాలి అని చెప్పారు. బట్ ఆల్రెడీ సాలిడ్స్ కోసం ఎవ్రీడే అడుగుతున్నాడు. ఇంకా వీడి అరుపులు తట్టుకోలేక మేము 2 రోజుల ముందే మేము పెడేస్తున్నాం. బాబు గురించి మీరు ప్రార్థించండి. మరి ఈరోజు అన్నం ముట్టిస్తుండగా దేవుడు ఆహారం ఎలాగైతే తన నోట్లో మేము పెడుతున్నామో జీవా ఆహారం, వాక్యం అనే ఆహారం వీళ్ళు నింపి గొప్ప బోధకుడిగా అవ్వాలి, దేవుని కొరకు గొప్ప జీవితం జీవించాలని మీ అందరూ ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. సో ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేసిన తర్వాత చిన్నగా అన్నం సాలిడ్ తినిపించడం జరుగుతుంది. మా ప్రియమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ అపారమైన నీ ప్రేమకు వందనాలయ్యా. ఈ మంచి రోజు నువ్వు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు నాయన. నీ యొక్క కృపను బట్టి మేము ఈ రోజున ఇలాగున్నాం తండ్రి. నీ కృప మాకు తోడుగా ఉండుటను బట్టి మాకు ఈ సంతోషం నాయన. మా 2 కుటుంబాల్లో నువ్వు చేసిన అద్భుతమైన సృష్టిని బట్టి, అయాన్ స్టీఫెన్ రెడ్డిని బట్టి నీకు స్తోత్రం నాయన. బిడ్డ నీ దయలో, పెద్దల దయలో ఎదుగుతుండగా నీ కృపాక్షేమములు బిడ్డకు తోడుగా ఉంచండి. ఈరోజు ప్రభువా, నువ్వు బిడ్డను దీవించి బిడ్డను ఆశీర్వదించమని మరొకసారి కోరుతున్నాను. బిడ్డకి ఈరోజు అన్నం ముట్టిస్తుండగా తండ్రి, ఆ బిడ్డ చక్కగా ప్రతిరోజు ప్రతి పూట చక్కగా భుజించి వయస్సులో, జ్ఞానములో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎదుగుటకు కృప ఇవ్వండి. నీ ప్రత్యేకమైన కృప బిడ్డపై ఉంచండి. నీ ఆశీర్వాదపు జల్లు బిడ్డపై ఉంచండి. బిడ్డను కన్న తల్లిదండ్రులకు గొప్ప సంతోషం. తాతగారు, అమ్మమ్మ గారికి, నాయనమ్మ గారికి, దాసునైన మాకు, మా కుటుంబంతటి కూడా గొప్ప సంతోషం దయచేయమని, నీ మేలుతో నింపమని బిడ్డను ఆశీర్వదించండి. కృపాక్షేములు తోడుగా ఉంచండి. దుష్టుని ఎర్రకన్ను బిడ్డ మీద పడకుండా కాపాడండి. బిడ్డ చక్కగా ఎదిగి పెద్దవాడై నేను మహిమపరుస్తూ ఎదిగే కృప ఇవ్వమని, అద్భుతమైన జీవితం బిడ్డకిచ్చి గొప్ప దైవజనునిగా, గొప్ప ప్రవక్తగా నీ బిడ్డను తీర్చిదిద్దమని, ప్రత్యేకమైన అభిషేకం బిడ్డపై ఉంచి మహిమ పొందమని యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తూ ఈ బిడ్డకు ఇప్పుడు అన్నం ముట్టిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ యొక్క కృప ద్వారా ప్రభా గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమని ప్రభా ఇదిగో అంకిత్ అండ్ శ్రేష్ఠ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన చక్కని అయాన్ రెడ్డిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అభిషేక పుత్రుడిగా వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన, నీ కృపలో ఆ బిడ్డను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీ చిత్తానుసారంగా గొప్ప సేవకుల కుటుంబంలోనికి ఆ బిడ్డను పంపించడం ద్వారా నీ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేసినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ రోజున ప్రభా ఈ యొక్క అన్నం ముట్టిస్తూ ఉండగా బిడ్డ హెల్తీగా, యాక్టివ్గా ఉండగలటకు సాయం చేయండి. ఆహారం తీసుకొని బలము పుంజుకొని నీవిచ్చిన తలాంతులతో నీ కొరకునైనా లోకాన్ని కదిలించే వ్యక్తిగా చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యా, ఈ సమయంలో డాక్టర్ శాంతి గారు ఫస్ట్ తినిపిస్తారు. అందరు చప్పట్లు కొడదామండి.